నమస్తే. నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్‌కి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ఉషా అక్కయ్య గారు. తనతోటి అన్ని వివరాలు అడిగి మాట్లాడదాం. అక్కయ్య నమస్కారం. నమస్తే అమ్మా. అంటే ఇంత మన దగ్గర తెలివితేటలున్న అమ్మాయిలు, సరే లవ్ ట్రాప్‌లో పడుతుర్రు, లవ్ జిహాద్‌లో పడుతుర్రు. మీరన్నట్టు కొందరి సుఖాంతం అవుతుంది. ఘర్ వాపసి అన్నట్టు వచ్చేస్తున్నారు. రాని వాళ్ళ సంగతేంటి? రాని వాళ్ళకి పిల్లలు పుట్టి, అమ్మా! వాళ్ళు నరక యాతన ఇప్పుడు జూషి ఇప్పుడు 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 ఒక కేస్ ఎట్లా అంటే హైదర్‌గూడ, హైదర్‌గూడ దగ్గర అపోలో హాస్పిటల్ ఉంది. అక్కడ ఒక కేసొచ్చింది. ఆ కేసొచ్చింది. ఐ డోంట్ నో టు గివ్ ఔట్ ఎనీ కాస్ట్ నేమ్. కానీ ఆ కేసేంటంటే, ఆ అమ్మాయి తెలివైన అమ్మాయి చదువుకుంది బానే ఉంది. ఇంటి పక్కనే, ఇంటి పక్కనే ఉంటారాళ్ళు ఫ్రెండ్స్. ఇంటి పక్కనంటే ఇట్లా ఎదురు బొదురు ఉంటారు. ఇంటి ఎదురు బొదురు హాయ్, బాయ్ వీళ్ళ పండగలకి వాళ్ళెళ్ళడం, వాళ్ళ పండగలకి వీళ్ళు రావడం. ఓకే. అర్థమైందా? ఓకే. ఓకే. ఈ రంజాన్‌కి ప్లస్ వీళ్ళ ఈద్‌కి ఇంకేదో పండగలకి వాళ్ళు బిర్యానీలు, కళ్యాణి బిర్యానీలు ఏమేమి పెడతారో వీళ్ళు శుభ్రంగా కుమ్ముతారు. వీళ్ళ ఓహ్ పండగలకి మై గాడ్! వీళ్ళేవేస్తారు, వాళ్ళు శుభ్రంగా కుమ్ముతారు. వాళ్ళ ఇంటికి వీళ్ళొస్తారు, వీళ్ళింటికి వాళ్ళెళ్తారు. ఇంత దోస్తానా నడుస్తుంది. దోస్తానా నడిచినప్పుడు వాళ్ళు మనది ప్రసాదాలు మనకు కుంగుతారని గ్యారంటీ లేదు. అది అంటే ఒక పిలుస్తారు. మన ట్రాపే. ఆ! పండగలకి పిలుస్తారు గదా! హ్మ్. అమ్మ ఇంకోటి చెప్తా వినండి. హ్మ్. కుమ్ముతారు అనంటే మనం పిలుస్తాం. మన దగ్గర తింటారాళ్ళు. హ్మ్. మనమేం వండుతామమ్మా? మనం వండేది కూడా పండగల్లో బోనాల పండగలు. నాన్ వెజ్ వండుతాం. వాళ్ళు తింటారు గదా! ఓకే. ఓకే. ఆ! వాళ్ళు హలాల్ అంటే చేయరంతే. ప్రసాదంగా తీసుకోరు గదా! ప్రసాదంగా కదా మనం హ్మ్. తినే నాన్ వెజ్ వాళ్ళు తింటున్నారు. ఓకే. హ్మ్. అవునా కదా! ఓకే. సో, అవన్నీ వాళ్ళకి కామన్ ఉంటాయి. హ్మ్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ హలాల్. వాళ్ళు హలాల్ చేస్తారు. మనం హలాల్ చేయం. ఓకే. అంతే లెక్క. హ్మ్. సో, మన ఆడపిల్లలు ఏం గమనిస్తున్నారు? వాళ్ళు, మనము ఒకటే. ఈక్వల్. అవును. ఇప్పుడు మన సెక్యులర్ సిస్టమ్‌లో మన చదువుల్లో ఎడ్యుకేషనల్ సిస్టమ్‌లో సెక్యులారిటీ అన్నొక భావజాలము బ్రెయిన్‌లో మన తల్లిదండ్రులు మన పిల్లలకి కూర్చోబెడతారు. యెస్. స్కూళ్ళల్లో కూర్చోబెడతారు. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. స్కూళ్ళల్లో కూర్చోబెడతారు. తల్లిదండ్రులు కూర్చోబెడతారు. ఎందుకు అలా కూర్చోబెట్టారు? వాడు మన ఇంటికొచ్చాడు. మనం వాళ్ళ ఇంటికెళ్తున్నాం. వాళ్ళు, ఓకే. మనం ఒకటే. హ్మ్. అయిందా? మరి అట్లా అన్నప్పుడు వాడు ప్రపోజ్ చేసాడు. ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. ఈ ఓకే. అమ్మాయికి తండ్రి లేడు. ఓకే. తల్లి ఏదో చిన్న గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయిపోయింది. ఒకతే కూతురు, ఒక తమ్ముడు ఒక అన్న ఉన్నాడు. అన్న గూడా ఏదో ఆ బండు నడుపుకుంటున్నాడు. అయిందా? ఈ అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పి లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ బాగానే వాళ్ళు ఇంకెక్కడో ఒక దగ్గర ఉన్నారు. వాడు బాగానే చూసుకున్నాడు 3 నెలలు అని అన్నారు. 3 నెలలు వీళ్ళు రోజు రాత్రి పడుకొని దువా చేసుకొని, దువా నీళ్లు తాగి పడుకునేవారు. ఓకే. ప్లీజ్ అండర్‌లైన్ థిస్ పాయింట్. దువా చేసిన వాటరు వాళ్ళ అత్తగారు రోజు "అమ్మ ఈ రోజు ఈ వాటర్ దువా చేసిన వాటర్ తాగమ్మా" అని చెప్పింది. ఆమె చాలా బుద్ధిగా మాట వినింది. రోజు దువా చేసిన నీళ్లు తాగుతుంది. 3 నెలలు ఒక దగ్గర ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అమ్మా, నాన్నకి తెలియకుండా వీళ్ళెళ్ళిపోయి అమ్మకి తెలియకుండా పారిపోయారు కదా! ఓకే. 3 నెలలు ఒక దగ్గర ఉన్నారు. తర్వాత వాళ్ళందరూ మన వాళ్ళు కంప్లెయింట్లు ఇచ్చి మా పిల్ల మిస్ అయింది. ఇవన్నీ ఉంటాయి కదా! ఓకే. వీళ్ళందరూ పారిపోయి ఓల్డ్ సిటీలోకెళ్ళిపోయారు. హ్మ్. అయితే అబ్బాయి అన్నాడు, "అరేయ్! నువ్వు ఇక్కడే ఉండు. కదలకు. ఎందుకంటే మనని వెతుకుతున్నారు గదా! పట్టుకుంటే మళ్ళా ఇష్యూస్ ఒస్తాయి. రీజనల్ కేసెస్ రిలీజియస్ ఫైట్ రిలీజ్ ఒస్తది. అవును. రిఫ్ట్ ఒస్తది. మనిద్దరం ప్రేమించుకొని జాగ్రత్తగా ఉండాలి." 3 నెలలు ఆ పిల్ల అత్తగారింట్లో ఓల్డ్ సిటీలో ఉంది. అక్కడికెళ్ళిన తర్వాత తనకి సత్యం బయటపడింది. ఏంటది? ఏంటి సత్యం అంటే బయటికెళ్ళగూడదు. ఆ! ఓకే. బుర్కా ఏసుకోవాలి. ఇక్కడ నుంచి తను వేరుగా తన మొగుడుతోని తనతో బుర్కా ఏం మాట్లాడలా. కానీ అక్కడికెళ్ళిన తర్వాత నువ్వు బుర్కా వేసుకో. హ్మ్. బుర్కా ఏసుకున్న తర్వాత అందరి ముందు చుట్టాలందరూ వచ్చిన తర్వాత అత్తగారు అనడం మొదలుపెడుతుంది. "నా కొడుకు చాలా తెలివైనవాడు. నిన్ను కట్టుకున్నాడు. నా కొడుకు ఇంత జీతం వద్దు. నా కొడుకు ఇంత కట్నం వచ్చును. నీ మెడలో ఏమి నగ గూడా లేదు" అని. ఈలోపు తోటికోడలొస్తుంది. "ఏం పర్వాలేదు అత్తయ్య గారు. నా నగ నేనిస్తా." అక్కడ మొదలవుతుంది ప్రేమ. ఓకే. ఓకే. హ్మ్. సరే. అలా మెల్లగా తోటికోడల మధ్య ఫ్రెండ్‌షిప్ అత్తగారు. అదొక రకమైన డ్రామా నడుస్తదండి. ఓకే. డ్రామా ఓకే. ఐయామ్ టెల్లింగ్ దిస్ ఓకే. ఇస్ ప్యూర్‌లీ డ్రామా. సో, యెస్. తోటికోడలు అయిన తర్వాత మళ్ళా తోటికోడలు చెప్తది. "అట్లా గాదు. మనం మంచిగా మొగుడు ఎట్లా చెప్తే అట్లా వినాలి." ఇదంతా నడుస్తది. సరే వెరీ గుడ్. బ్రెయిన్ వాష్. బ్రెయిన్ వాష్ స్టార్టెడ్ విత్ యెస్. తోటికోడలు. తోటికోడలు. ఓకే. హ్మ్. అర్థమైందా? యాహ్! మొగుడేం యాహ్! మాట్లాడడు. ఓకే. అత్తగారు విలన్ అయితది. తోటికోడలు దోస్త్ అయితది. ఓకే. అయిందా? హ్మ్. అయిన తర్వాత ఈ అమ్మాయి కొంతకాలానికి ప్రెగ్నెన్సీ. ఈ అబ్బాయికి సద్యోగం లేదు. హ్మ్. ఎక్కడ నడుపుతాడు? ఈ అమ్మాయి ఇంక అత్తగారు మొదలుపెట్టింది. హ్మ్. ఏమని? "నువ్వు పోయి పైసలు తీసుకురా. ఏమైనా సంపాదించు." ఇన్‌కంప్లీట్ ఎడ్యుకేషన్‌తో ఎక్కడ సంపాదిస్తది ఆ అమ్మాయి? ఓకే. ఇంకా రోజు మొదలుపెట్టాడు మొగుడు. తాగి కొట్టుడు. తలాక్, తలాక్, తలాక్. ఓకే. కొట్టడము, దీంతో తలాక్, తలాక్ డ్రామాలు నడిచి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయినా వీళ్ళకి కొన్ని కొన్ని అర్థం గావు. తనది మిస్‌క్యారేజ్ అయిపోతే తీసుకపోయి గాంధీ హాస్పిటల్‌లో పడేసాడు వాడు. పడేసి వాడి మనని వాడు ఎళ్ళిపోయాడు.
మిస్‌క్యారేజ్ అయితే అమ్మాయికి. అమ్మాయి తిండి లేక, తిప్పలు లేక నేను మా అమ్మ దగ్గరికి తీసుకుపోమంటే అబ్బాయి తీసుకుపోలే 3 నెలలకి, 4 నెలలకి. అమ్మాయి తిండి మానేస్తే కళ్ళు తిరిగి పడిపోయింది. ఫెయింట్ అయిపోయింది. తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్‌లో వదిలేసి వాడు వెళ్ళిపోయాడు. వదిలేసి వెళ్ళిపోయాడు. గాంధీ హాస్పిటల్‌లో వీళ్ళకి తెలిసిన వాళ్ళెవరో చూసి స్ట్రెచర్ మీద ఆ పిల్లని, "అరే! మీ అమ్మాయి అక్కడ గాంధీ హాస్పిటల్‌లో పడి ఉంది. ఎవరో అనాథలాగా చూడండి" అంటే వీళ్ళు పరుగు పరుగున అంటే హైదరాబాద్ వదిలించుకున్నాడక్కడ. వదిలించుకున్నాడు. హ్మ్. పరుగు పరుగున వెళ్ళి ఏమైంది? ఏమైందంటే ఇలా పిల్ల షీ వాస్ ఆల్‌మోస్ట్ ఇంకొక వీళ్ళు ఒక గంట లేట్ అయితే పిల్ల డెడ్. అర్థమైందా? సో, అమ్మాయికి అబార్షన్ అయిపోయింది. తెచ్చుకున్నారు. మళ్ళా తెల్లారితే ఆ పిల్లని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే, మళ్ళా ఇంటి ఎదురుగుండానే గదా! వధాలు వాళ్ళు. అవునా? హ్మ్. కనీసం ఈ అమ్మాయి ఇక్కడికొచ్చినప్పుడు కనీసం వచ్చి చూసి కూడా చూసి పాపాన పోలేదు. ఓకే. వాళ్ళు కొంతమంది అక్కడ ఎదురుగుండా ఉన్నారు కదా! ఇంటి ఎదురుగుండా. చూసి పాపాన పోలేదు. అయిందా? ఈ అమ్మాయి కాస్త కోలుకొని 3 నెలలు పట్టింది అమ్మాయికి కోలుకోవడానికి. ఇమాజిన్. ఓకే. కోలుకున్న తర్వాత రాత్రయ్యేసరికి మళ్ళా వాడిని చూడాలి. వాడితో మాట్లాడాలి. వాడికి ఫోను చేయడం మొదలుపెట్టింది. ఓకే. ఇంత జరిగాక గూడా. ఇంత జరిగాక కూడా. ఓకే. వాడు ఇంటి వెనకాతలకొచ్చి కిటికీల్లోంచి మాట్లాడడం. ఇది వాళ్ళ అన్నదమ్ముడు చూసాడు. "అరె! నువ్వు చచ్చి బతికొచ్చావే! నిన్ను మేము కాపాడుకుంటాం. కడుపులో పెట్టుకుంటాం. పోతే పోయింది. నువ్వు ఏదో ఒకటి చదువుకో. నువ్వు ఉద్యోగం చేసుకో. నీ బతుకు నువ్వు బతుకు. మేము కాపాడుకుంటాం." వినదు. వినదు కాదు. నైట్ అయ్యేసరికి షీ వాంట్స్ టు మీట్ హర్ హస్బాండ్. ఓకే. ఓకే. షీ నోస్ దట్ షీ ఈస్ డూయింగ్ రాంగ్. తప్పు జరుగుతుందని అర్థమవుతుంది తనకి. కానీ తను బయటికి రాలేకపోతుంది. ఇలాంటి సమస్యల్లో కొట్టుకుంటారు ఆడపిల్లలు. ఎంత కొట్టుకుంటారంటే వాళ్ళకి బయటికి రావాలని ఉంటుంది. రాలేరు. అట్లాంటి టైంలో దే గో అండ్ కమిట్ సూసైడ్. ఓకే. వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. లేదా కొంతమంది గట్టిగా ఉన్న ఆడపిల్లలు ఏం చేస్తారంటే అవే ఫ్రమ్ ద ప్లేస్. ఔట్ ఆఫ్ మైండ్, ఔట్ ఆఫ్ సైట్. ఇదొక కేస్ అమ్మ. మొన్న ఇంకొక కేస్ అయింది. ఇప్పుడు మీకు చెప్పాను లేదా ఆదిబట్ల ఒక ఒక ఓకే. ప్లేస్‌కి వెళ్ళాను నేను. ఓకే. మొన్న 4 డేస్ బ్యాక్ 3 డేస్ బ్యాక్ వెళ్ళాను. అక్కడ కూడా సేమ్ కేస్. సేమ్ ఇదే కేస్. అమ్మాయి ఫర్ 1 మంత్ దాకా మీ అమ్మ నాన్నతో ఉంటానన్నది. కౌన్సెలింగ్ అంతా అమ్మ బాగానే అయ్యింది అనుకున్నా నేను. హ్మ్. షీ ఈస్ బీఎస్సీ బీఎడ్ ఓకే. ఆ అమ్మాయి. చూడండి అమ్మాయిలందరూ హైలీ క్వాలిఫైడ్. అవును. అబ్బాయిలు పంచర్ షాప్, మటన్ మటన్ షాప్. షాప్, కిరాణ్. క్యాబ్ డ్రైవర్స్, డ్రైవర్స్. ఓకే. ఓకే. ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, ప్లంబర్స్. ఓకే. అండ్ అర్బన్ క్లాంప్‌లో వచ్చిన వాళ్ళు. ఆ! ఓకే. అర్థమైతుందా? ఇట్లాగా మన ఆడపిల్లలని ట్రాప్ చేసి వాళ్ళకి ఒక్కళ్ళని గాదు నలుగురిని చేసుకున్న తప్పు లేదు. కానీ మన లా అలా ఒప్పుకోదు గదా! అది మన పిల్లలకి అర్థమవుతదా? నేను ఒక అమ్మాయిని అడిగాను. "నాన్న మీరెందుకు" అంటే, "అంటే అది ఐ డోంట్ నో" అంటే అది ఆ టైంలో అలా ఫీల్ అవుతాం మేము అంటాం. ఓకే. మేము కౌన్సెలింగ్‌లో అడుగుతాం. ఎట్లా ఏం మాట్లాడారు? ఇంకోటి గూడా ఉంటదమ్మా వాళ్ళతోని. ఈ ఆడపిల్లల్లో మెంటాలిటీస్ కూడా కొన్నుంటాయి. అంటే మన హిందూ ఆడపిల్లల్లో ఎట్లా అంటే ఒకసారి టచ్ చేసిన తర్వాత దే ఫీల్ మోర్ గివింగ్ హగ్స్ ఆర్ టచింగ్ దెమ్, రెగ్యులర్‌లీ టాకింగ్ టు దెమ్. అదొక రకమైన టచ్ చేసేసరికి వీడే నా మొగుడని ఫీల్ అయిపోతారు. సినిమా ప్రభావం. ఓకే. అర్థమైందా? హీరోయిక్‌గా వాడిని జూసుకుంటారు వీళ్ళు. ఈళ్ళేమో హీరోయిన్‌లాగా ఫీల్ అయిపోయి ముద్దు పెట్టాడనో, లేదా చెయ్య గట్టిగా పట్టుకున్నాడనో, ఇంకేదో చేశాడనో, వీళ్ళు హీరోయిన్‌లాగా ఫీల్ అయిపోయి వాడే నా మొగుడని ఫిక్స్ అయిపోతారు. చాలా చిన్న అంటే ఆ చిన్న ప్రేమను నమ్ముతారు. ఆ ఆ! ఆ అఫెక్షన్‌ను బిలీవ్ చేస్తారు. ఫిజికల్ టచ్‌ని గట్టిగా నమ్ముతారు. అంటే మీరు ఓకే. ఊహించండి ఇప్పుడు ఫిజికల్ అంటే ఇది టచ్ ప్రేమ గూడా గాదు. ఫిజికల్ టచ్. ఫిజికల్ టచ్. ఓకే. ఎందుకొస్తుంది ఇది అంటే, హ్మ్. ఇదెక్కడొస్తుందో సమస్య చెప్తా. కాజ్. లెట్ అస్ గెట్ ఇంటు ద కాజ్ ఆఫ్ లవ్ జిహాద్. ఫస్ట్ ఒచ్చి ఫ్యామిలీ సెక్యూరిటీ. ఓకే. ఫ్యామిలీ సెక్యూరిటీ ఎప్పుడొస్తుంది? ఇప్పుడు అమ్మ ఉద్యోగానికి పాయె. నాన్న ఉద్యోగానికి పాయె. కూతురొస్తది. కూతురొచ్చిన తర్వాత, అమ్మ నేను స్కూలు నుంచొచ్చాను అంటే ఒక హగ్ ఇస్తే తల్లి, ఆ ఫీల్ వేరే ఉంటది. అది ఆ పిల్లలకి దొరకదు. దొరికిన దగ్గర కంఫర్ట్ ఫీల్ అవుతారు. హ్మ్. సెక్యూర్డ్ ఫీల్ అవుతారు. ఓకే. అవునా? అవును. ఆ సెక్యూర్డ్ ఫీల్ అయినప్పుడు ఏమైతది? ఆబ్వియస్లీ అటెళ్ళిపోతారు. ఆ వయసులో అరే! వీడు టచ్ చేస్తున్నాడు. చాలా ఇదేదో సిగ్గుపడుతున్నట్టు బావుంది. ఇదేదో హ్మ్. బాగుంది. ఆ తల్లి అమ్మ వచ్చావా నాన్న దే ఆర్ వెరీ బిజీ బికాజ్ యెస్. దే ఆర్ ఎర్నింగ్ దే వాంట్ టు గివ్ ఆల్ కంఫర్ట్స్. చలో ట్యూషన్ టైమ్ కంఫర్ట్స్ అవుతుంది. హోమ్ ట్యూషన్ టైమ్ వర్క్ ఉంది ఉందా? ఎళ్ళు. అంతే. హ్మ్. ట్యూషన్ టైమ్ అవుతుంది. తిను ఎంతో తిను ఎంతో తిను తొందర తొందరగా కుక్కుతారు. హరీబరీ. హరీబరీగా. కానీ వాడు అక్కడ ట్యూషన్ దగ్గరికెళ్ళి వాడు కాపు కాస్తుంటాడు. ట్యూషన్ ఓకే. సెంటర్ దగ్గర వాడు కాపు కాస్తాడమ్మా. కాపు కాసి ఏమంటాడు? "తిన్నావా డియర్ నువ్వు? తిన్నావా తిన్నావా? నాకు తెలుసు నువ్వు తినవు. రా పోతే పోయింది ట్యూషన్. నేను నీకు తినబెడతా రా." తినబెట్టే దాంట్లో వాడు ఏం చేస్తాడో మనకు తెలుసు. ఓకే. రైట్? రైట్. సో, దే ఆర్ ఇంక్లైన్డ్ లైక్ దట్. దిస్ ఈస్ యువర్ ఫ్యామిలీ ఇన్‌సెక్యూరిటీ ఈస్ వన్ కాజ్. రైట్? ఓకే. ఇంకొక కాజ్ వచ్చేసి సోషల్ సెక్యూరిటీ. సోషల్ సెక్యూరిటీకి ఒక కేస్ చెప్తానమ్మా. నేను
అసలు ఏ కేసు చెప్పాలా అని ఆలోచిస్తుంటే బ్రెయిన్ నాకు తిరిగిపోయిందమ్మా. మొత్తం ఒక్కటి అసలు అన్ని కేసెస్ జూస్తున్నారు అన్ని మీరు. కేసెస్ అసలు. అంటే మీకు తారసపడుతున్నాయి. అన్ని యెస్. కేసెస్. తారసపడుతున్నాయి. ఓకే. అయితే ఒక కేసొచ్చింది. ఈ కేసేంటంటే సోషల్ సెక్యూరిటీ అన్నా కదా! హ్మ్. ఐ వాంట్ టు రిలేట్ ద సోషల్ సెక్యూరిటీ కేస్ టు దట్. ఓకే. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు బెల్టులు అలాగే ఈ మనంటారంటే సూట్ కేసులు చినిగిపోతే కుడతాం గదా! కుడతారు గదా! ఓహ్! బ్యాగులు అవన్నీ. బ్యాగులు ఓకే. కుడతారు, ఓకే. జిప్పులేస్తుంటారు, రైట్. బ్యాగులు రైట్. కుడుతుంటారు, హ్మ్. బెల్టులు కుడుతుంటారు. ఓకే. అవన్నీ కుట్టే పని జేస్తారు వాళ్ళ నాన్న. ఓకే. దే ఆర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఓకే. ఓకే. ఆ! సో, ఆ అమ్మాయికి ఏంట్రా అంటే తెలివైన పిల్ల. బెంగాలీస్ వాళ్ళు. సో, ఆ అమ్మాయి ఏంట్రా అంటే వాళ్ళ నాన్న తనకి ఏదో యానిమేషన్ నేర్చుకుంటానంటే 2,00,000 ఓకే. అప్పు చేసి యానిమేషన్ నేర్పించాడు. దానికి కలీగ్ ఒక అబ్బాయి ఉన్నాడు. కలీగ్ అంటే ఆ! ఎగ్జాక్ట్‌లీ నాట్ ఎ కలీగ్. బట్ రెగ్యులర్‌గా క్యాబ్ డ్రైవర్. ఓకే. కలీగ్ లాగా తయారయ్యాడు వాడు కూడా తర్వాత. హ్మ్. సో, ఫ్రెండ్‌షిప్ మొదలైంది. ఫ్రెండ్‌షిప్ టు లవ్. ఓకే. ఓకేనా? సో, దీంట్లో ఈ అమ్మాయికి ఏదైనా డబ్బు అవసరమైతే వెంటనే డబ్బు సాయం చేయడం. హ్మ్. అండ్ అట్లా ప్రేమ మొదలైంది. సో, ప్రేమ అంకురిస్తోంది. అంకురించింది. హ్మ్. ఇక కొమ్మలొచ్చేస్తాయి, రెమ్మలొచ్చేస్తాయి. మొలకలొచ్చేశాయి. మొలకలొచ్చేసాయి. వచ్చేసాయి. మొలకలొచ్చినాయి. మొలకలొచ్చేసాయి. ఆ! కొమ్మలు, రెమ్మలు వచ్చే స్టేజ్‌కి మా దగ్గరకొచ్చారు. ఓకే. కొమ్మలు వచ్చే స్టేజ్‌కి మా దగ్గరకొస్తే అడిగా. ఏంట్రా అంటే వాళ్ళ భరోసా వీళ్ళు పాపము ఏం బ్యాక్‌గ్రౌండ్ ఉందండి వాళ్ళకి గట్టిగా మాట్లాడితే. ఆ అబ్బాయి డైరెక్ట్‌గా ఒకరోజు వీళ్ళ ఇంట్లోకొచ్చి మీ అమ్మాయిని ప్రేమించా పెళ్లి చేసుకుంటానన్నాడు. హ్మ్. వాళ్ళ నాన్నని కొట్టాడు. వాళ్ళ నాన్న కొట్టాడు. "ఏయ్! మేము హిందూసును, ముస్లిమ్సు ఎట్లా ఇస్తాం మా అమ్మాయిని?" ఏమో వాళ్ళ ఓకే. నాన్న కొట్టాడు. ఆ! కొట్టాడా మరి? ఆ! హ్మ్. కొడితే ఈ అమ్మాయి పోయి వాళ్ళ నాన్న మీద కంప్లెయింట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్‌లో. ఓకే. హ్మ్. అర్థమైందా? అర్థమైంది. అయితే వీడు అట్లట్లా కాదు. నాన్న కదా! మనందరిని ఒప్పించి చేసుకుందాం అన్నాడు. సరే పాపం ఈ పిచ్చి పిల్ల బానే నమ్మింది. నమ్మి అదే పోయి బెయిల్, గీల్ ఇవన్నీ అయినాయి ఇష్యూస్. వాళ్ళమ్మ చెప్పింది. ఎందుకు వాళ్ళ అమ్మ, నాన్న చదువుకోలే పెద్దగా. ఈ అమ్మాయి యానిమేషన్ కోర్స్ చేసింది. ఇమాజిన్ యానిమేషన్ యెస్. కోర్స్. యెస్. ఓకే. దే ఆర్ ఎర్నింగ్ బెటర్. హ్మ్. వాడు తక్కువ ఎర్న్ చేస్తాడు. ఈ అమ్మాయి ఎర్న్ చేస్తది. నేనన్నాను సరే బెట్టా ఐ యామ్ ఎ మేజర్. ఐ యామ్ ఎ మేజర్. ఐ హావ్ ఎవ్రీ రైట్ టు డూ. సరే బెట్టా నీ తర్వాత ఒక చెల్లె ఉంది గదా! చెల్లికి ఎట్లా పెళ్లి చేస్తారు? ఏముంది వాళ్ళు హిందూ సాంప్రదాయం. మేము హిందూ, ముస్లిం సాంప్రదాయం ప్రకారం హిందూ, ముస్లిం సాంప్రదాయాలుండవు. ఒక్క ఒరలో 2 కత్తులిమ్మడవు. ఓకే. వేరు వేరు. అవన్నీ చెప్పిన తర్వాత చాలా కౌన్సెలింగ్. ఐ హాడ్ టు కౌన్సిల్ ఫర్ 4 ½ అవర్స్. ఇంకొక సిట్యుయేషన్ ఎట్లొస్తదంటే నాకింకా లాస్ట్‌లో నాకర్థమైందంటే అమ్మాయి తండ్రి మీద కేస్ పెట్టింది. తండ్రిని కొట్టించే స్థితికెళ్ళిపోయింది. అంటే అట్లా బ్రెయిన్ వాష్‌లయిపోతాయి. ఎందుకొచ్చిందిది అంటే ఈ కేసు, వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ లేదు. ఆ ఓకే. తల్లిదండ్రి చదువుకోలేదు. ఎడ్యుకేషన్ లేదు. జీరో ఎడ్యుకేషన్. అమ్మాయి తల్లి పాచి పని చేస్తది. ఈ అమ్మాయేమో వీడేమో ఈయన పాపం తండ్రేమో ఇవి కొట్టుకుంటాడు. ఇదేమో హైలీ క్వాలిఫైడ్ దీనికి అన్నీ తెలుసనుకుంటది. అది చూసిన ప్రపంచం ఏంటి ఇల్లు, ఆఫీసు. ఆఫీస్‌లో యానిమేషన్ బొమ్మలు ఇంతే. లేదా సినిమాల్లో రీల్స్ చూసుకోవడం. వాడన్నట్ట "నువ్వు 'కేరళ స్టోరీ' సినిమా చూడకని చెప్పేట వాడు. ఇది సినిమా చూడలేదంట. ఓకే. ముందే. హ్మ్. ముందే, హ్మ్. ముందే వాడు ప్లాట్‌ఫార్మ్ రెడీ చేసి పెడతాడు. ఓకే. నువ్వేది చెప్తే అది నేను చేస్తా. రైట్. 'జీ హుజూర్.' 'జీ హుజూర్.' హ్మ్. నేను చెప్తున్నా కదండీ! మన ఆడపిల్లలందరూ సీత, సావిత్రులు, ద్రౌపదులు అండి. మనకొక క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్‌లో మన వాళ్ళు అలా ఇమిడిపోతాం. ఇమిడిపోతారు. నా అంత తప్పు కాదండి. ప్రేమించడం తప్పు కాదు. కానీ ప్రేమ పేరుతోని మీరన్నట్టు మోసపోవడం. వంచించటం, హ్మ్. మోసపోవడం. అంటే ఇప్పుడు మోసపోయామని ఎప్పుడు తెలుస్తది? ఇదంతా జరిగాక. అయిపోయిన తర్వాత కదా నీకు తెలిసేది మోసపోయేదని. రీల్ మొత్తం తిరిగాక తిరగాలి. క్లైమాక్స్. క్లైమాక్స్. ఇన్ని మోసపోయానని తెలిసిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు ఆకులు. పట్టుకుంటే లాభమేంటి? నా ఫ్రెండ్ ఒక ఆవిడుంది. దే ఆర్ ఫ్రమ్ యూఎస్. ఓకే. మేము ఫ్రెండ్స్ అందరూ క్యాజువల్‌గా నా వయస్సే. మేమందరం క్యాజువల్‌గా మాట్లాడుకుంటే, నాకు ఎందుకంటే ఇవన్నీ చూసి, చూసి ఐ జస్ట్ వార్న్ మై ఫ్రెండ్స్ బీ యెస్. కేర్‌ఫుల్. యెస్. యెస్. డోంట్ డూ ఫ్రెండ్‌షిప్. ఈవెన్ ఐ హావ్ మై ముస్లిం ఫ్రెండ్స్. అమ్మ తప్పు లేదు. జాగ్రత్తగుండండి. ఫ్రెండ్‌షిప్ దాకనే. ఓకే. అంతనే. హ్మ్. ఆ ఫ్రెండ్‌షిప్‌ని వాళ్ళు దాన్ని ఇంకొక రకంగా మార్చకుండా మనం జాగ్రత్త పడాలి. మనకి గ్రహించాలి. నాలెడ్జ్ ఉండాలి. యెస్. లేకపోతే ఇప్పుడు మనకి ఒక కథ ఉంది గదమ్మా! 'ఒంటె అరబ్' కథ. తెలుసా మీకు? తెలియదక్క. 'ఒంట అరబ్' అని ఒక కథ ఉంటది. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మేము హ్మ్. చదువుకున్నాం. హ్మ్. తెలియదక్క. ఏమిట్రా అంటే పాపం అరబ్ దేశాలలో ఒంటెల మీద ప్రయాణించేవారు కదా! అవును. డెజర్ట్స్‌లో యెస్. ప్రయాణించేవారు కదా! అవునవును. అయితే పాపం వీళ్ళు ప్రయాణిస్తున్నారంట.
ఒక అరబ్బును, ఒక ఒంటెనేసుకొని ప్రయాణిస్తున్నాడు. ఆ! చీకటి పడిపోయింది. చీకటి పడిపోయేసరికి టెంటేసుకొని వాడు పడుకున్నాడు. ఓకే. ఎడారిలో. ఓకే. పాపం ఒంటె బయట కూర్చుంది. దానికి చలేస్తుంది. ఓకే. మాస్టర్‌ని అడిగింది. నేను మెల్లగా కొంచెం మెడ పెట్టుకుంటా అంది. లోనికొస్తా. మెడ పెట్టుకొని పడుకుంటా. సరే మెడే గదా! పెట్టుకో అంది. తర్వాత కొంచెం నా ముందు 2 కాళ్ళు పెట్టుకుంటా అనింది. సో, ముందు 2 కాళ్ళు పెట్టింది. తర్వాత నన్ను బ్యాక్ పెట్టుకుంటా, నా హంప్ పెట్టుకుంటా. హంప్‌కి చాలా చలేస్తోంది. నా హంప్ విల్ ఆల్సో కమ్ ఇన్సైడ్ అంది. హంప్ కూడా లోపలికెళ్ళింది. ఓహ్! ఇంకేం మిగిలింది? కదా! కొంతసేపడే అరబ్ బయటున్నాడు. ఒంటె టెంట్‌లో ఉంది. సో, మన పరిస్థితి గూడా మన ఇప్పుడు పరిస్థితి అలా కాకుండా ఆడపిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. హ్మ్. ఎట్లాగా ఫ్రెండ్‌షిప్ ఓకే. అసలు నువ్వు ఒంటెనే రానియద్దురా కదా! నువ్వు అవకాశం మీద సరే ఒంటె నువ్వు వాడుకుంటున్నావు. వాడుకొని అక్కడే పెట్టు. గడప దగ్గరే పెట్టు. గడప నుంచి లోపలికెందుకు రానిస్తున్నావు? అది గుమ్మం బయట నించోవాలి. టెంట్ బయట ఉండాలది. అవునవును. టెంట్‌లో తల పెడతానంటే అది హ్మ్. చాలా ఖరీదైనంటే పాపం అంటే? హ్మ్. పాపం అంటే ఎవడు పాపం అయ్యాడక్కడ? మనం. మనల్ని జనాల తర్వాత అయ్యో! పాపం అనాల్సొస్తది. అంతే. అంతే గదా! ఆ పరిస్థితి మనకి రాకూడదు. అండ్ ఈ కాజెస్‌లో చెప్పా కదా! సోషల్ సెక్యూరిటీ బికాస్ ఆఫ్ వాళ్ళకి సొసైటీలో ఏ రకమైన స్ అంటే ఆర్థికమైన గాని, సామాజికమైన గాని బలం లేదు. వాళ్ళెక్కడో బెంగాల్ వాళ్ళు. వచ్చి ఇక్కడ ఏదో పాపం పని చేసుకుంటున్నారు. వాళ్ళకేంటండి సెక్యూరిటీ ఇక్కడ? అయిందా? అంతే. ఆ! అదొక సోషల్ సెక్యూరిటీ కేస్. అదొక ప్రాబ్లమ్. ఇంకొకటొచ్చి ఇందాక చెప్పాను ఎమోషన్స్. పెళ్ళైన లేడీది. ఎమోషనల్ సెక్యూరిటీ. ఎమోషనల్ సెక్యూరిటీ కోసం ఎమోషనల్‌గా పిల్లలు గూడా అంతే. తల్లిదండ్రి ఎళ్ళిపోతారు. వీడేదో చెప్తాడు. రా తినబెడతా. ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ సెక్యూరిటీ. కా దీని వల్ల ఒకటవుతది. ఇంకొకటేంటంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఐదర్ మన వాళ్ళకి మన హిందూ ఆడపిల్లలకి గాని, ఎవరికైనా సరే ఆడవాళ్ళకి దే ఆర్ మోర్ ఫైనాన్షియల్లీ రిచ్ అనుకుంటే వీళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడం కోసమైనా ఇది జరుగుతుంది. ఓకే. లేదు. వీళ్ళు ఫైనాన్షియల్‌గా చాలా పూర్. ఇంకో కేస్ చెప్తా. ఓకే. ఇంకో కేస్ హ్మ్. చెప్తాను. అంటే ఇది నేను కేటగరైజ్ చేసుకోవాల్సొచ్చిందంటే ఇంకా చాలా కాజెస్ ఉన్నాయి. ఆ! అవి నేను లిస్ట్ చేస్తూ ఉంటే పేజీలు నిండిపోతుంది. అవును గదా! అంటే భయమేసింది అసలు ఈ పిల్లలు అంటే కొంతమంది సక్సెస్‌ఫుల్‌గా బయటకొచ్చారు. ఇప్పుడు మీకు నేను చెప్పాను శంషాబాద్ కేస్ అమ్మాయి సక్సెస్‌ఫుల్‌గా బయటకొచ్చేసింది. అలాగే కోవిడ్‌లో చెప్పా గదా! గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు యెస్. యెస్. సక్సెస్‌ఫుల్‌గా బయటకొచ్చేసారు. అలాగే ఇంకొక అమ్మాయిది గూడా చెప్పాను. ఆ అమ్మాయి గూడా బయటకొచ్చింది. అవునక్క. ఇప్పుడు సక్సెస్‌ఫుల్ స్టోరీస్ జెప్పారు. ఇప్పుడు నరకం జూషి, ప్రాణాలు బోయిన వాళ్ళయి, చిత్రహింసలు పడ్డ ఇప్పుడు వాళ్ళది. చెప్పా కదండీ! ఇప్పుడు ఒక అమ్మాయి ఆహ్, చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కెళ్ళానని చెప్పా గదా! మరి అవునవును. అమ్మాయి చచ్చిపోయింది గదా! అవునవును. చెప్పారు. హ్మ్. ఆ అమ్మాయి చచ్చిపోయింది మీకు. ఆ అమ్మాయి శవమై తేలింది అన్నది మాకు వాట్సాప్‌లో తర్వాత మా దగ్గరకొచ్చింది. మా గ్రూప్స్‌లోని. వచ్చినప్పుడు నేనే ఆశ్చర్యపోయా. అయ్యో! ఈ పిల్లని నేను చూసాను. ఈ అమ్మాయి మొహం ఎక్కడో చూసినట్టుందని. నేను అమ్మాయి ఐ సా హర్ వెరీ క్లోజ్. షీ ఈస్ ఆన్ స్ట్రెచర్. షీ డైడ్. అయితే ఇంకొక కేస్ చెప్తాను. ఇంకొక చిన్న కేసమ్మా. ఎడ్యుకేషనల్‌గా ఫ్యామిలీ చెప్పాను. సోషల్ అవేర్‌నెస్ ఉండదండి. ఇది సోషల్ అవేర్‌నెస్ ప్రాబ్లమ్. ఓవర్ సోషల్ అవేర్‌నెస్, నో సోషల్ అవేర్‌నెస్. ఓకే. 2 ఇష్యూస్. బికాస్ నేను లెక్చరర్‌ని కాబట్టి యాహ్! ఐ నో. ఐ యామ్ ట్రైయింగ్ అర్థమవుతుంది. టు అర్థమవుతుంది. కేటగరైజ్ మెనీ థింగ్స్ హియర్. సో, ఓవర్ సోషల్ అవేర్‌నెస్ ఎట్లా చూస్తారంటే వీళ్ళు రీల్స్ చేయటము, రెగ్యులర్‌గా మేము దీంట్లో ఉంటాం. ఎలాగా సోషల్ మీడియాలో సోషల్ ఉండడం. మీడియాలో చాలా అప్‌గ్రేడెడ్‌గా ఉన్నామని చూస్తారు. హ్మ్. అది సోషల్ అవేర్‌నెస్ కాదు. యెస్. సోషల్ మీడియా ఎగ్జాక్ట్‌లీ. అంటారు దాన్ని. ఎగ్జాక్ట్‌లీ. యెస్. సోషల్ అవేర్‌నెస్ అంటే మన చుట్టూ, మన చుట్టూ ఏం జరుగుతోంది? మనం ఎక్కడున్నాం సమాజంలో? మన పరిస్థితి ఏంటి? మనం ఏం చేయాలి? ఏం చెయ్యగూడదు? ఏం చేస్తే మనం బాగుంటాం, మన ఫ్యామిలీ బాగుంటుంది, మన దేశం బాగుంటుంది అనే ఆలోచన ఉండాలి. కదా! ఇది సోషల్ సెక్యూరిటీ విషయంలో సోషల్ మీడియా గావచ్చు, సోషల్ సెక్యూరిటీ గావచ్చు. ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి గూగుల్‌లో పనిచేస్తుంది. ఓకే. హ్మ్. గూగుల్‌లో పనిచేస్తుంది. ఓకే. ఇవన్నీ మళ్ళా ఫ్యామిలీసేనండి. ఈ అమ్మాయి ఫాదర్ లేడు. హ్మ్. ఫాదర్ లేడు. తల్లే పెంచుతోంది. తల్లి, బాబాయిలు, పిన్నిలు వీళ్ళే చూసుకుంటున్నారు. ఓకే. ఆ! బాబాయిలు, పిన్నిలు కాదు. పిన్నులు వాళ్ళ మేనమామలు ఎవరో వాళ్ళు చూసుకుంటున్నారు. బంధువులు, దగ్గరి బంధువులు. మేనమామ హ్మ్. వాళ్ళెవరో చూసుకుంటున్నారు. ఆమె గూగుల్ ఒక కూతురు ఒక్కతే కూతురనుకుంటా. ఒక్కసారి గుర్తుంటాయి, ఓకే. గుర్తుండవు. ఆ! రైట్. రైట్. సరే ఈ నంబర్ ఆఫ్ అమ్మాయి ఉంది. కేసెస్ అయిన అయిందా? వరకు అవును. షీ ఆ అమ్మాయి వాళ్ళ బంధువుల ఇళ్ళకి పెళ్ళికెళ్తే వాళ్ళ కజిన్ బ్రదర్ ఒక అబ్బాయి అవుతాడు. ఆ కజిన్ బ్రదర్ మ్యారేజ్‌లో ఒకాయన ఈవెంట్ లాగా ఒకడొచ్చాడు. ముస్లిం. ఆయనకి మొత్తం ఈవెంట్ అప్పచెప్పాడు. ఓకే. అర్థమైందా? ఆ!
వీళ్ళ అన్న పెళ్ళికి ఒక ముస్లింకి మొత్తం ఈవెంట్ ఇచ్చేసాడు. ఓకే. పెళ్లి దగ్గర నుంచి హిందూ వీళ్ళు నార్త్ ఇండియన్స్. ఓకే. సో, బారాత్ దగ్గర నుంచి, గుర్రం దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, ఇంట్లో డెకరేషన్స్ మొత్తము మొత్తం. ఈవెంట్ లాగా వాడు అసలు ఇంటి మనిషిలాగా కలిసిపోయాడు ఆ అబ్బాయి. హ్మ్. ఈ అమ్మాయి అన్నిట్లో సోషల్ మీడియాలో పాపం బాగా యాక్టివ్ కదా! హాయ్ నేను మెహందీ నడుస్తోంది, ఇలా నడుస్తుంది అంటే చాలా అప్పుడు బాగా క్లోజ్ అయ్యారు. ఓకే. అప్పుడు ఒకళ్ళకి ఇచ్చిపుచ్చుకొని నంబర్‌లు హ్మ్. మాట్లాడుకొని చాలా మర్యాదగా మాట్లాడాడు. ఏంటంటే చెయ్యి గూడా తన మీద వేయలేదని మాట్లాడింది ఆ పిల్ల. ఓకే. ఓకే. అండ్ వాళ్ళ అంటే ఈ ఇట్లా ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవన్నీ ఏం కాదు. అంటే ఈ అమ్మాయి ఎట్లా ట్రాప్ అయిందక్కడ? మన హిందువులే పిలిచి ఫ్యామిలీస్ కదా! అవునవును. హిందువులే పిలిచి మన ఫంక్షన్ ఈవెంట్‌కి వాళ్ళని పిలవడం ఏంటి? అదే. అదే. ఏం మనకు వంట వాళ్ళు లేరా? మనకు డెకరేషన్స్ చేసేవాళ్ళు లేరా? హిందూస్‌లోని? ఎందుకంటే అన్న వాళ్ళ ఫ్రెండ్‌ట. హ్మ్. అన్న వాళ్ళ ఫ్రెండ్ గాబట్టి తను గూడా ఇష్టపడింది. అన్నానంట, "అమ్మ చూసుకో తల్లి మీ అమ్మ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో." ఈ అమ్మ నేను మా అమ్మని ఒప్పిస్తానని చెప్పి వాళ్ళమ్మ చదువుకోలేదు. "అమ్మ మంచి పిల్లవాడమ్మ. నేను చేసుకుంటానన్నాడు. ఒప్పుకుంటావంటే?" "ఆ! ఒప్పుకుంటా." ఏ పిల్లవాడు? ఎక్కడ పిల్లవాడు? నువ్వు అశ్వత్థామ అతః కుంజరః అన్నట్టు తల్లికి చెప్తే, ఆ తల్లి ఏం జేస్తది? ఒప్పుకుంది. ఒప్పుకొని మేనమామలకు తెలిసి, మేనమామలు బయటపడి లబోదిబోలాడి మళ్ళా మన దగ్గరకొస్తే, తీగ లాగితే డొంకంతా కదిలిందని తెలిస్తే, ఈ అబ్బాయి ఎవరైతే ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తున్నాడో హి ఈస్ ఆల్రెడీ మ్యారీడ్ మ్యాన్. ఆల్రెడీ పెళ్లయిపోయింది. కానీ ఇక్కడ హైదరాబాద్ లోకల్‌గా తిరుగుతుంటాడు. వాడెక్కడో ఉంటాడు డిస్ట్రిక్ట్స్‌లో. ఈవెంట్స్ కోసం వస్తుంటాడు. ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఎళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఈ అమ్మాయి ప్రేమలో పడ్డాక ఇక్కడే తిరుగుతున్నాడు. ఏం చెప్తున్నాడు? నేనది క్వాలిఫైడ్, నేనిది క్వాలిఫైడ్. నేను ఈవెంట్స్ చేస్తుంటా, ఆ ఈవెంట్స్ చేస్తుంటా. ఇన్ని విషయాలు చెప్తున్నావు. నీకు పెళ్లయిందని చెప్పావా? ఇది చదువుకున్న పిల్లయితే, చదువుకోని పిల్ల ఇంకొక అమ్మాయి ఉంది. పని మనిషి. అన్‌ఎడ్యుకేటెడ్ జీరో. చదువు లేదు. ఏమీ లేదు. ఆ అమ్మాయి ఒకళ్ళ ఇంటికెళ్ళి హౌస్ కీపింగ్ అని చెప్పుకుంది. ఏంటమ్మా నువ్వు హౌస్ కీపింగ్ బాసనలు తోమడం, బట్టలు ఉతకటం, ఇంట్లో ముసలివాళ్ళుంటే ముసలి వాళ్ళకి పని చేసి పెట్టటం. ఇది తను చేసే పని. ఆ చేసే పని వెళ్ళేటప్పుడు కింద వాచ్‌మెన్ కింద ముస్లిం ఉన్నాడు. ఫ్రెండ్‌షిప్ లవ్ మొదలైంది. వాడు శుభ్రంగా 2 ఏళ్లగా దాన్ని వాడుకున్నాడు. ఓకే. వాడుకున్నాడు గదా! అని సరే పెళ్లి చేసుకుందాం అనుకుంది. అప్పుడు పెళ్లి చేసుకుందాం అని సరే వీళ్ళ వాళ్ళందరూ మేలుకున్నారు. ఇంటి వాళ్ళందరూ మేలుకున్నారు. అన్నదమ్ములు. ఆ అమ్మాయికి 30 ఏళ్ళు. 28 ఏళ్ళు. ఓకే. అన్నదమ్ములు మేలుకొని అరెరే! ముస్లిము వీళ్ళు కాదని. ఏమైతది మేము ప్రేమించుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఆ అమ్మాయి పరిస్థితి ఏమైంది? షీ వాస్ ఫిజికల్లీ ఎక్స్‌ప్లాయిటెడ్. నో ఎడ్యుకేషన్. కాబట్టి తనేమవుతుంది? షీ వాంట్ టు గో టు హిమ్ ఓన్లీ. షీ ఈస్ బీన్ ఫిజికల్లీ ఎక్స్‌ప్లాయిటెడ్ ఆల్రెడీ అయిపోయింది. ప్రేమ ఓకే. పోతే ఎక్స్‌ప్లాయిటేషన్ అయిపోయిందక్కడ. వాడొక వాచ్‌మెన్. నువ్వు అక్కడ పని చేసుకొని నేను కింద పని చేసుకుంటానంటాడు. అదే వాచ్‌మెన్ కింద ఇద్దరం ఒక దగ్గరే ఉన్నట్టు ఉంటది. ఇంకేముందండి వాళ్ళు మాటలు అంతే. కలపడానికి. అంతే. అంతే. అయిపోయిందక్కడ. అయిందా? పెళ్లి చేసుకుంటా ఆ అమ్మాయి వాడితో ఒకరోజు వన్ నైట్ చెప్పా పెట్టుకొని ఇంట్లోంచి పారిపోయి వాడితో వెళ్ళిపోతే వాడు అక్కడికి తీసుకెళ్తే ఆల్రెడీ వాడికి పెళ్ళై ఇద్దరు పెళ్ళాలున్నారు. ఓకే. పెళ్ళాలుంటే పాపం మన వాళ్ళుంటారు కదా! మళ్ళా మా ఆడపిల్లలు ఎక్కడెక్కడికెళ్ళిపోతున్నారో మన హిందూ ఆడపిల్లలు ఎత్తుకొని అయ్యో! వీళ్ళు పాపం వెళ్లి చెప్తారు. ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో హెల్ప్ చేయండి అని చెప్తారు. హిందూ వాహిని వాళ్ళకి బీజేపీ చాలా మంది పొలిటికల్‌గా కొంత సపోర్ట్ ఉంటుంది. అన్ని రకాలుగా నడుస్తుందమ్మా. మన పిల్లల్ని మనము కాపాడుకోవడానికి చాలా పెద్ద నెట్‌వర్క్ జరుగుతూ ఉంటుంది. జరగదని కాదు. ఓకే. కానీ మనము చేసే పని చాలా చిన్నది. పాపం ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. తీసుకొచ్చే పరిస్థితి ఆ అమ్మాయిది ఎట్లుందంటే, ఆ మొదటి పెళ్ళాం, తురక పెళ్ళాము వీడిని దీన్ని చితగ్గొట్టి మూతి పళ్ళు రాలగొట్టి పంపించింది. ఓకే. వాడికి ఆల్రెడీ పెళ్ళై ఒక పెళ్ళాం, ఒక పెళ్ళాం, ఇద్దరు పిల్లలున్నారు. ఓకే. అండ్ ఇది పోయి రెండోదాన్ని నాకేం అభ్యంతరం లేదు. నేను వాడితోనే ఉంటాను. నా మొగుడుతో నువ్వెట్లా కాపురం చేస్తావు అని తని పంపించింది. తని పంపించే వాళ్ళకి ఏడ్చుకుంటూ రోడ్డు మీద నిల్చుంటే అక్కడ కనబడితే వీళ్ళు తీసుకొనొచ్చి కౌన్సెలింగ్ అన్నారు. కౌన్సెలింగ్ చేస్తే విని అర్థం చేసుకునే పరిస్థితి ఆ అమ్మాయి లేదు. ఎందుకు? తనకి సోషల్ అవేర్‌నెస్ లేదు. ఎడ్యుకేషన్ లేదు. ఫ్యామిలీ సెక్యూరిటీ లేదు. ఏమీ లేదు. మరట్లాంటి వాళ్ళు ట్రాప్‌లో పడి ఇస్లాంల కింద కన్వర్ట్ కారా అమ్మ? అవును. ట్రూ. అయితే, అయితే మనం చూసుకుంటే తెలంగాణలో ఇప్పుడు ఈ మధ్యలో చాలా ఎక్కువైపోయింది. మనకి నెల మీద 150 కేసులొస్తాయమ్మా. ఒక నెలకి 150 కేసులొస్తాయి. ఆ 150 కేసులు అనుకోని పోయి రోజుకొక రెండో, మూడో వస్తే ఒకటి మనకి ప్రాపర్‌గా సాల్వ్ అవుతదా? సాల్వ్ అవుతాయి. మీరు సక్సెస్ రేట్ అడిగారు కాబట్టి చెప్తున్నా నేను. ఓకే.
ఒకటి సక్సెస్ అయితే 3 లేతే 4 దే గో బ్యాక్. దే డోంట్ ఓకే. కమ్. సరే గో బ్యాక్. వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ? ఇప్పుడు మనం జూసాం. ఇప్పుడు టీవీలో ఇట్లా చూస్తున్నాం. లవ్ జిహాద్ పేరుతో సూట్‌కేస్‌లోకొచ్చేస్తున్నారు. శ్రద్ధకి బావిలలో చూడండి పడి అమ్మా. యెస్. యెస్. ఐ నో. అక్కడికే శ్రద్ధ ఈస్ వస్తున్నారు. అ వెరీ బిగ్ యెస్. ఎగ్జాంపుల్. యెస్. అండ్ ఎగ్జాక్ట్‌లీ. ఎందుకు పిల్లలకి ఏమవుతుంది సెక్యులర్ అందరూ ఒకటే. ఇది లోపం ఎక్కడొస్తుందక్క? పేరెంట్స్‌లోనా? అంటే పేరెంట్స్. మనము అన్ని మతాలు ఇప్పుడు నేను ఒక్కటే, మీకు అదే అన్ని ఎగ్జాంపుల్ మతాలు చెప్పాను. ఒకటే కరెక్ట్. అంటున్నాం. తప్పది. అదే గదా! తప్పది. అన్ని మతాలు ఒకటి కాదు. అదే మరి మతం పాపం అంటే గదా! అర్థం ఏంటి? మతం అంటే మనసుకు నచ్చింది హితముగా ఉండే చేసేది మతం. హిందుత్వం ఈస్ నాట్ ఎ మతం. అంటే ఈ అది పెంపకంలో రెగ్యులర్ గూడా జీవన పోషణ ఉంది. విధానం అది. మనం 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 జీవన విధానం అది. ప్రవాహం అది. ఇస్లాం రాకముందు నుంచి ఇస్లాం అని వీళ్ళు ఇవాళ మాట్లాడడం అంటే వాడికి మనసుకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మా అల్లా ఒకడే దేవుడు. మా ఖురానే పవిత్ర గ్రంథం అని వాడు నమ్మి దాన్నే గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. వేరేజ్ మన హిందుత్వంలో అట్లా లేదు. హిందూయిజం ఇస్ బేస్డ్ ఆన్ సైన్స్. యెస్. దే డోంట్ ఫాలో సైన్స్. అదే గదా అక్క! ఇప్పుడు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళని చర్చులకు తీసుకెళ్ళిపోతున్నాం. ఇటు సత్యనారాయణ పూజ తీసుకెళ్తున్నాం. తీసుకపోతాం. ఏమో ఆరోగ్యం బాగాలేదు చిన్న చిన్న ఎవరో అంటే దర్గాలు ఈరోజు మస్జిద్‌లకి, దర్గాలకు దర్గాలకు పోయి తీసుకెళ్తున్నాం. అరే దర్గా అంటే అమ్మా ఎంత అమాయకులు ఉంటారో చెప్తా వినండి. మన హిందువులే అమాయకులని కాదు ఫూలిష్ ఉంటారు. యెస్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. మూర్ఖులు ఉంటారు. మూర్ఖత్వం అంటారు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. మన తెలంగాణలో రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అవును. రాజన్న. ఓకే. అవునా? హ్మ్. ఆ రాజన్న గుడికి ఎదురుగుండా వేములవాడ రాజరాజేశ్వర స్వామి. వేములవాడ. ఏమో అద్భుతమైన టెంపుల్. ఆ గుడికి కరెక్ట్‌గా గుడికి ఆ గుడిలోంచి మనం ఇట్లా ముఖద్వారం దర్గా. నుంచి బయటకొస్తే దర్గా. ఆడొక దర్గా ఉంటది. అదేంటి అనేది ఎవడ చాలా మందికి తెలియదది. తెలవదు. ఆ చరిత్ర తెలియదు. తెలవదు. పిచ్చోళ్ళ లెక్క పోయి ఆడ రాజన్నను మొక్కి ఈడు పోయి శవానికి మొక్కుతాడు. ఎవడిది ఆ శవం? ఎవడైతే పోయి రాజన్న మన శివలింగం మీద శివలింగం. పోయి ఒంటేలు పోసి వచ్చిన వాడిని అక్కడున్న వాళ్ళు రాజులు నరికేస్తే వీళ్ళు మూర్ఖంగా అక్కడే వాడికి కబర్ కట్టాడు. అవును. ఆ కబర్ కట్టి దాన్ని అక్కడ మొక్కినంకనే మళ్ళీ ఇక్కడ మొక్కాలని అది అప్పుడు శాసనం అదొక లాగుండేది. శాసనం పాస్ యెస్. చేశారు యెస్. అప్పుడు నిజాంలు. యెస్. ఎంత ఫూలిష్‌నెస్ ఇప్పటికి మనది. వాళ్ళు ఇప్పుడు తెలుసుకోవట్లేదు. కాదమ్మా హైలీ క్వాలిఫైడ్ పీహెచ్‌డీ లెక్చరర్స్, పీహెచ్‌డీస్, ఎంకామ్, ఎంబీఏస్, ఎంఎస్సీస్ వీళ్ళు ఎంఫిల్స్ వీళ్ళంటారు గుళ్ళకెళ్ళి, "అవును ఆ గుడికెళ్ళావా?" క్యాజువల్ బికాజ్ ఐయామ్ ఎ యెస్. లెక్చరర్ యెస్. క్యాజువల్ డిస్కషన్ ఇన్ ద స్టాఫ్ యెస్. రూమ్. యెస్. "హావ్ యూ బీన్ టు ద టెంపుల్?" "యెస్ ఐ హావ్ బీన్ రాజన్నని చూసినాను. దర్శనం మంచిగా కోడెద్దులు మంచిగుంటది." "అక్కడ నువ్వు దర్గాకు పోయినావా నీకు మనసులో అనుకోని చేస్తారంట." "ఆ" అన్నా నేను. హ్మ్. "ఏంటి?" అని అన్నా. "ఆడ దర్గా ఉంటది." "ఏం దర్గా?" అన్నాడు. "చచ్చిన శవాన్ని పూడ్చిన శ్మశానమా?" అని అడిగా నేను. చచ్చిన శవాన్ని పూడ్చిన ప్లేసు. వాడికి నేను శవానికి మొక్కడం ఏంటని అడిగినా నేను. హ్మ్. "అయ్యో! అది కాదు తప్పు తప్పు, తప్పు తప్పు. అయ్యో! తప్పు తప్పు ఇట్లా చంపలే." అది ఎప్పటినుంచో ఉంది. అలా ఆ! అనొద్దు. అనొద్దు. ఇలాంటివి విన్నాను నేను గూడా. అవును. అరే! మన హిందువులకి అసలు గుడిలో ఏం జెయ్యొచ్చు, ఏం జెయ్యగూడదు, యెస్. ఏది దర్గా, ఏది మస్జిద్ అక్కడి దాకా ఎందుకండి? మా కాలేజ్ పక్కన ఒక దర్గా ఉంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మనది అసలు మన ప్రాబ్లమ్ గూడా మన వాళ్ళలో గూడా ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే, ప్రతి గుడి తీసుకోండి. పెద్ద పెద్ద క్షేత్రాలు తీసుకోండి. పెద్ద క్షేత్రాలు, చిన్న క్షేత్రాలు, చిన్న గుళ్ళు మన హైదరాబాద్‌లో లోకల్‌గా ఎక్కడైనా తీసుకోండమ్మా. ఎక్కడైనా తీసుకున్నా గానీను గుడి దగ్గరే ఒక దర్గా ఉంటది. అవును. గుడి దగ్గరనే ఒక దర్గా ఉంటది. దర్గా లేకపోయినా నిజం చెప్తున్నానమ్మా. ఇది హ్మ్. ఖచ్చితంగా. దర్గా లేకపోయినా ఒక వేప చెట్టు తీసుకుంటాడు. ఒక వేప చెట్టు ఉంటది. ఆ వేప చెట్టుకు గ్రీన్ కలర్‌గా పాముతాడు. పామి ఒక గ్రీన్ గుడ్డ కడతాడు. చెమ్కీలు గుడ్డ కట్టి 4 రాళ్ళు పెడతాడు. గుడ్డేస్తాడు. చాదరేస్తాడు. అయిపాయ్. మా దర్గా లల్లల్లల్లా అంటాడు. ఏందల్లల్లల్లా అనేది? మనోళ్ళు తండోపతండాలుగా అసలు అరే బాబా! సెలబ్రిటీలు పోయి పిచ్చోళ్ళైతున్నారమ్మా. హ్మ్. రీసెంట్‌గా చూసాం మనం సెలబ్రిటీలే పిచ్చోళ్ళైతున్నారు. ఎందుకు? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వాట్ ఈస్ సనాతన ధర్మ? మన ధర్మం ఏంటి అని తెలియకుండానే ఎవరో చెప్పింది నమ్మి, మన చరిత్ర మనకు తెలియకుండా చరిత్రహీనులాగా తయారైపోతున్నాం మన సమాజం. కాబట్టి మనము ఆ లూప్ హోల్స్ పడిపోతున్నాం. సొల్యూషన్ ఏంట్రా అంటే నాన్న తల్లిదండ్రులు. అమ్మ ఇది ఇంకొక అంశం ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి. మొన్న నేను ఒక స్వామీజీని కలిసాను. జైన్ స్వామీజీ ఆయన. ఓకే. నాకు ఆ అదృష్టం దక్కింది. ఆయన అంటారు, "అమ్మా! సమాజంలో మనం హిందుత్వం గురించి గాని, మన ధర్మం గురించి గాని చెంచాలతో పిల్లలకి చిన్న చిన్న చెంచాలతో, చిన్న చిన్న చెంచాలతో పడుతున్నాము. వాళ్ళేమో మన మీద ఏకంగా బకెట్లతో వంపుతున్నారు ప్రేమని. ఆ ఓకే. ప్రేమకి మన వాళ్ళు
కొట్టుకుపోతున్నారు. మన చెంచా ప్రేమ ముందు బకెట్ ప్రేమ ఎగిరిపోతోంది అని అంటాడు ఆయన. అయితే చెంచా బకెట్ ప్రేమనే పెరుగుతుంది. చెంచా చెంచా ప్రేమ ప్రేమ ఎగిరిపోతుంది. కొట్టుకుపోతుంది. ఓకే. ఇది కొట్టుకుపోతుంది. ఆయన అన్నాడు. హ్మ్. చెంచా ప్రేమ మనం చెంచాతో ప్రేమను చూపిస్తున్నాం. హ్మ్. వాళ్ళేమో బకెట్లుగా ప్రేమను ఆ చూపిస్తున్నారు. ప్రవాహంలో మన చెంచా ప్రేమ చెంచాలు కొట్టుకుపోతుంది. కొట్టుకుపోతున్నాయి. రైట్. అంటే సమాజంలో మనం చూపిచ్చేది సరిపోవటం లేదు. లేదు. ఓకే. మన ధర్మం పట్ల, మన సమాజం పట్ల మనకుండాల్సిన నిష్ట లేదు. సరే అక్కయ్య. నిష్ట లేదు. రైట్. ఫాలో అవ్వడం గూడా ఉండదు. అయితే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఓకే. అది నేను చాలా స్ట్రిక్ట్‌గా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి గూడా చెప్తా. మా మా టైంలో చెప్పా గదా! ఓకే. హమ్ దో హమారే హమారే దో, దో. హమ్ దో హమారే దో అని. ఇప్పుడు నేనేమంటానంటే సమాజం బాగుపడాలి అంటే 1 ఇఫ్ యూ ఆర్ హావింగ్ వన్ చైల్డ్ యూ ఆర్ గివింగ్ దెమ్ టు బి మోర్ సెల్ఫిష్. "అరే షేర్ చెయ్యి బేటా, యూ షేర్ ఇన్ కేర్" అని రోడ్డు మీదకొచ్చి తల్లి చెప్తది ఫ్రెండ్‌తో. నో. నువ్వు నీ అన్నదమ్ములతోనే షేర్ చేసుకో. అత్తగారిమామలతో షేర్ చేసుకోవడానికి ఉండడానికి వీల్లేదు. అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీసే. అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్. నువ్వు అత్తగారు వస్తే భరించలేవు. మామగారు వస్తే భరించలేవు. బావగారు వస్తే భరించలేవు. ఆడపడుచు వస్తే భరించలేవు. మరి నీకు షేరింగే లేదు. పిల్లలకి పిల్లలకి ఎక్కడి ఏం నుంచి? నేర్పుతావు? హ్మ్. సో పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? ఫ్యామిలీ సిస్టమ్. సో ఫస్ట్ బాగుపడాల్సింది ఫ్యామిలీ సిస్టమ్. అవునా? సో ఒక్క చైల్డ్ గాదు. ఒకళ్ళుంటే సెల్ఫిష్. ఇద్దరుంటే షేరింగ్. 3 ఉంటే కేరింగ్. ఓకే. ఓహ్! స్లోగన్ బావుంది. హ్మ్. एक सेल्फिश, 2 शेयरिंग, 3 केयरिंग. కేరింగ్. ఓకే. 4 है तो మస్త్ హై. ఓహ్! మస్త్. పూర్వము పెళ్ళిళ్ళకి వాటికి వెళితే చుట్టాలుండేవారు. పలకరించేవాళ్ళు. ఇప్పుడు నాకొకడు, నీకొకడు, నా కూతురు, నీ కొడుకు ఇంకేముంది గుడుగుడు గుంచం గుండేరాగు అంతే. వాళ్ళ చుట్టాలు వాళ్ళకొకళ్ళు, వీళ్ళకొకళ్ళు అసలు లేవు. దాంతో ఏమైపోతోంది పెద్ద పెద్ద ఫంక్షన్స్‌లో పెళ్ళిళ్ళు చేయాలని ఖర్చులు పెరుగుతున్నాయి. సంపాదించాలని సంపాదన మీదున్న యావ సమాజం మీద లేదు. ఫ్యామిలీ మీద లేదు. అందుకని మన హిందూ ఏ సమాజంలో ఈ పతనం జరుగుతుంది. అంటే లవ్ జిహాద్ బారిన పడకుండా పిల్లలకు, ఆ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో పేరెంట్స్‌కి అదే చాలా చెప్తాను. చక్కగా చెప్పారక్క. ధన్యవాద్. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.